గిరిజన బిడ్డలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం, దాని ద్వారా సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసినటువంటి ఈ యొక్క మేనిఫెస్టోలో మరి ఈ మేనిఫెస్టో ఇప్పటి వరకు గిరిజన బిడ్డలకు ఎందుకు ఇంప్లిమెంట్ కావడం లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచింది అంటే సుమారు 2.5 సంవత్సరాలంటే ఇప్పటికీ 1500 కోట్ల రూపాయలు గిరిజన బిడ్డలకు అంటే సంవత్సరానికి 500 కోట్లు కేటాయించు దానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అన్నారు. మరి ఈ రోజు సంత్ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఎటుపోయింది? ఎందుకు దీన్ని మీరు పక్కన పెట్టారు? ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన అప్పటి నుండి ఈ రోజు వరకు ఏదైనా సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందంటే అది కేవలం గిరిజన సామాజిక వర్గానికి మాత్రమే అన్యాయం జరుగుతుంది. మీకు ఒక్కసారి తెలంగాణ మొన్న సోషియో ఎకనామిక్ పాపులేషన్ అంటే మన